ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం చికిత్సా క్రమంలో సంపూర్ణ ఆరోగ్య ప్రదాయని, సర్వరోగ నివారణి అయినటువంటి ఎంతో యుక్తి నైపుణ్యంతో చేసేటువంటి ఏ వయసు వాళ్ళైనా, ఏ వ్యాధి అయినా, ఎవరైనా చేయగలిగేటువంటి యోగాని మనం సాధన చేస్తున్నాం. కుర్చీలో కూర్చుని చేసేటువంటి ఆసనాలు, నిల్చొని చేసేటువంటి ఆసనాలు, అలాగే మనం బోర్లా పడుకొని వేసేటువంటి ఆసనాలు, ఎలా కుర్చీని ఉపయోగించి ఉపకరణ సహాయంతో నేల మీద బోర్లా పడుకొని కేవలం ఒక కుర్చీని ఉపయోగించుకొని చేసేటువంటి ఆసనం ఈరోజు మనం చేద్దాం. సో ఈ కుర్చీని మనం అక్కడ పక్కన పెట్టేద్దాం. అవసరమైతే ఈ కుర్చీని వాడుకుందాం. ఇలా ఉంచి నెమ్మదిగా మనం ఇలా చక్కగా మోకాళ్ళ కింద నుంచి ఇలా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా కుర్చీని ఉంచుకొని నెమ్మదిగా ఇలా పడుకొని నెమ్మదిగా ఫ్రీ చేయండి. ఇలా మోకాళ్ళని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కాళ్ళని ఇలా పైకి ఉంచండి. నెమ్మదిగా పైకి ఉంచండి. నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ పూర్తిగా ఇలా పైకి వెళ్ళండి. చూసారా? ఇలా పైకి వెళ్ళండి. ఇలా పైకి వెళ్ళండి. ఇలా పట్టుకోండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమ షసప్తమ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమం సప్తమ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. ఇక్కడ పొట్టలో కండరాల్ని లోపలికి లాగుతూ చేయాల్సినటువంటి ఆసనం. ఇలా కాళ్ళని ముందుకు నెట్టి ఇలా కాళ్ళని పట్టుకుంటూ చేయాల్సినటువంటి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్తూ చేయాల్సినటువంటి ఆసనాలు. మళ్ళీ కాళ్ళని నెమ్మదిగా కిందికి తీసుకురండి. నడుముని చక్కగా ఫ్రీగా చేస్తూ చికిత్సా క్రమం అని ఎందుకన్నాం? పొట్టలో ఉండేటువంటి కొవ్వు తొలగించుకోవడానికి కూడా వ్యాధే కదా, పొట్టలో ఉండేటువంటి కొవ్వు కదా. మరి దాన్ని తొలగించుకోవాలంటే కూడా చికిత్స అవసరం కదా. అందుకే కుర్చీని ఉపయోగించి కొవ్వుని ఎంత వేగంగా కరిగించుకోవచ్చో చెప్తున్నారు. నెమ్మదిగా కపాలభాతి కంటే అన్నిటికంటే ఇది చాలా వేగంగా పొట్టలో ఉండేటువంటి కొవ్వుని కరిగించేది. మీరు మొదట్లో చేయలేరు. సో అందుకే నెమ్మదిగా ఎంత చేయగలిగితే అలా చేస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆసనాలు ఇవి. నెమ్మదిగా ఇలా ఉంచి ఏమంటాం మనం ఇంకా తర్వాత వచ్చేటువంటి ఆసనాలు. ఈ విధంగా మీరు ఒక 10-15 రోజులు, ఒక పక్షం పాటు, ఒక మాసం పాటు చేసిన పిదప నెమ్మదిగా ఎప్పుడైతే మీకు కండరాలన్నీ బలంగా అవుతాయో అప్పుడు నావుకాసనం చేస్తాం. ఇందులో నావుకాసనం అనేది అద్భుతంగా ఉంటుంది. దాన్ని అబ్డమినల్స్ అని అంటాం. ఇందులో నావుకాసనం ఇలా ఉంటుంది. శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ ఇలా ముందుకెళ్ళి మళ్ళీ శ్వాసని పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళి శ్వాస వదిలేస్తూ ఇలా ముందుకు వెళ్ళి శ్వాసని పీల్చుకుంటూ మళ్ళా ఇలా వెనక్కి వెళ్ళి శ్వాస వదిలేస్తూ పొట్టనికి లోపలికి శ్వాసను వదిలేస్తూ పొట్టను లోపలికి లాగుతూ ఉడ్డియానం అని అంటాం. పొట్టను లోపలికి లాగుతూ శ్వాసని పీల్చుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్తూ శ్వాస వదిలేస్తూ ఇది చేయాలి అని అంటే సో మళ్ళీ భుజాలని ఇలా ఫ్రీ చేసుకోండి. మధ్యలో ఇలా ఫ్రీ చేసుకోండి. మళ్ళీ కొంచెం ఆసనాన్ని ముందుకు జరుపుకోండి. ఇలా ఫ్రీ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఇలా వెళ్ళండి. మళ్ళీ చూడండి. ఏకం పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ పొట్టను లోపలికి లాగుతూ మళ్ళీ పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ పొట్టను లోపలికి లాగుతూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ
పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. ఇప్పుడు చేతుల్ని వెనక్కి చూడండి, నెమ్మదిగా ముందుకి, ఇలా ముందుకి పైకి లేపి ముందుకి, భుజాల్ని మళ్ళీ చక్కగా ముందుకి ఇలా వెనక్కి ఫ్రీ చేసుకుంటూ చూడండి, ఇలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకుంటూ, కాళ్ళని కావాలంటే ఇలా కిందికి తెచ్చుకోండి, మళ్ళీ మోకాల్ని ఫ్రీ చేసుకోండి, భుజాల్ని ముందుకి వెనక్కి. పర్యాంకాసనం, నావాసనం ఎలా చేయాలి, ఏది కుర్చీని ఉపయోగించి ఎలా చేయాలి అనేటువంటివి, ఇవన్నీ మనం ఈ ఆసనాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆసనాలు, అన్ని సమస్యలకి పనికొచ్చేటువంటి ఆసనాలు. బ్లడ్ ప్రెషరే కావచ్చు, డయాబెటీసే కావచ్చు, జీవన శైలికి సంబంధించినటువంటి ఏ సమస్యలనైనా నిరోధించగలిగేటువంటి గుణం. మన ఎండోక్రైన్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్రంథి దగ్గర నుండి, మన థైరాయిడ్ గ్రంథి దగ్గర నుండి, మన యొక్క అడ్రినల్ గ్లాండ్స్ దగ్గర నుండి, కిడ్నీస్ దగ్గర నుండి, ఓవరీ, టెస్టికల్స్, పునరుత్పత్తి గ్రంథుల వరకు, ప్రోస్టేట్ గ్రంథి వరకు పనిచేసేటువంటి ఆసనాలు ఇవి. అందుకే వెళ్ళకిలా పడుకునేటువంటి ఆసనాలకి ఎంతో విశిష్టత ఉంది. నెమ్మదిగా మళ్ళీ కాళ్ళని ఇలా ఉంచి, నెమ్మదిగా ఇలా చక్కగా ఇలా కాలి మడమని ముందుకు నెడుతూ పశ్చిమాతానాసనం ఇలా చేస్తూ, సో చక్కగా ఏకం ద్వేనం త్రైణం చతురం పంచమ షఢమ సప్తమ. మీ కాళ్ళల్లో ఉండే కండరాలు, వీపులో ఉండే కండరాలు ఎంతో బలంగా అవుతాయి. అద్భుతమైనటువంటి ఆసనం అది. అదే కుర్చీ లేకుండా చేస్తే కాళ్ళు దెబ్బతింటాయి, కాళ్ళు పూర్తిగా దెబ్బతింటాయి. అదే కుర్చీ సహాయంతో చేస్తే కండరాలు బలంగా అవుతాయి, ఏది దెబ్బతినదు. అందుకే కుర్చీలు చేసి, కుర్చీ ఉపయోగంతో చేసేటువంటి ఆసనాలు ఇవి. నెమ్మదిగా కాళ్ళని కిందకి, నెమ్మదిగా మీ యొక్క కుర్చీని నెమ్మదిగా ఇలా ముందుకి, ఏ విధంగా చేసి నెమ్మదిగా మీ భుజాలని ముందుకి వెనక్కి ఇలా పాదాలని ఫ్రీ చేస్తూ, ఆ తదుపరి వచ్చేటువంటి ఆసనం ఏదైతే ఉంటుందో ఆసనం చతురంగాసనం అని అంటాం. సో చతురంగాసనం, ఊర్ధ్వముఖ చతురంగాసనం అంటాం, లేదా సేతుబంధనాసనం అని అంటాం. సో కుర్చీలో సేతుబంధనాసనాన్ని ఎలా చేస్తాం, ఇలా ఉంచి ఇలా చేసేటువంటి ఆసనం, ఇలా పైకి లేపేటువంటి ఆసనం, ఇలా కాళ్ళని ముందుకు ఉంచి కాలి పిక్కని ముందుకు నెట్టుతూ ఇలా ముందుకు వెళ్ళి చేసేటువంటి ఆసనం. ఏకం ద్వేణ త్రైణ చతుర పంచమ షఢమ సప్తమ. ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి, పొట్టలో ఉండేటువంటి కొవ్వుని కరిగించేటువంటి, ఇలా పైకి లేపి నెమ్మదిగా మళ్ళీ ముందుకి, నెమ్మదిగా ఇలా కిందకి నెమ్మదిగా చేసేటువంటిది. వేరే దేన్ని తేలిగా చేయాలంటే కాళ్ళని పూర్తిగా ఇలా ముందుకుంచి కాలి పిక్క ఆనించి ఇలా నెమ్మదిగా ఎత్తితే తేలిగ్గా ఉంటుంది. ఇది తేలిగ్గా చేసేటువంటి సేతుబంధనాసనం. ఏ విధంగానైతే మీ కాళ్ళు వెనక్కి వెళ్తూ ఉంటాయో, ఆసనం వెనక్కి వెళ్తూ ఉంటుందో అది చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. నా పాదాలని ఆ ఎదురుగా ఉండే కుర్చీ మధ్య భాగంలో ఉంచుతున్నాను చూడండి. ఇది ఇందాక చేసిన దానికంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడ మధ్య భాగంలో ఉంచేసి కష్టంగా ఉంటుంది. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. అన్నిటికంటే కష్టం ఇంకా ఇక కుర్చీ చివరన ఉంచి చేసేటువంటిది ఇంకా కష్టం. సో మీ యొక్క పాదం యొక్క పొజిషన్ని బట్టి, మీరు చేయగలిగే విధానాన్ని బట్టి. సో మొదట్లో ఇలా కుర్చీ దగ్గరికి వెళ్ళి పూర్తిగా కాళ్ళని లోపలికి ఇలా వెళ్ళి, పూర్తిగా దగ్గరగా ఇలా వెళ్ళి ఆ కాళ్ళని చక్కగా లోపలికి ఇలా ఉంచి, ఇలా వెళ్ళి ఇలా ఉంచి మొదట్లో
అప్పుడు చేతుల్ని ఇలా ఆనించి నెమ్మదిగా ఇలా పైకి లేపి చూడండి, ఇలా పైకి లేపి. ఇది చాలా తేలిక, అవునా? ఇది చాలా తేలిక. ఏకం ద్వేణ త్రేణ చతుర పంచమ షడమ సప్తమ. ఇది చాలా తేలిక. సేతుబంధ, ఇందులోనే చక్రాసనం. సేతుబంధ చక్రాసనం అంటాం. ఎలా చేస్తామంటే అది ఇలా ముందుకెళ్ళి ఇంకా కాలని వేలాడే చూడండి ఎలా చేస్తాం. ఇలా పైకి లేపి ముందుకు వెళ్ళటం, ఇలా ముందుకు వెళ్తాం, ఇలా ముందుకు వెళ్ళటం, ఇలా ముందుకు వెళ్ళటం, ముందుకు వెళ్ళి ఈ కాళ్ళని ఇలా, ఈ కాళ్ళని ఇలా ఉంచేటువంటి, ఇలా వేయటం. ఇవన్నీ తేలికైనటువంటి ఆసనాలు, కొంచెం తేలిక. మళ్ళీ నెమ్మదిగా పాదాలని కిందకి, ఇది నెమ్మదిగా ఇలా వెనక్కి, నెమ్మదిగా కుర్చీని అలా చక్కగా ఆనించి కాళ్ళని ఫ్రీ చేసుకోండి. అన్నిటికంటే కష్టం ఏం చెప్పాను, ఇది ఇలా ఉంచి నెమ్మదిగా మీ చేతుల్లో ఎప్పుడైతే బలం వస్తుందో, మొండంలో ఎప్పుడైతే మీ వెన్నెముక బలాన్ని పొందుతుందో, మీ పొట్టలో ఉండే కండరాలు బలంగా ఎప్పుడైతే తయారవుతాయో అప్పుడు ఎలా చేయాలి, ఇలా చేయాలి. ఏకం ద్వేణ త్రీణ చతుర పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా ఆసన కిందకి, భుజాలు ముందుకి వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ ఇందులో శరీరం దాఢ్యతని పొందటమే కాకుండా వెన్నెముకలో ఉండే అసమానతలన్నీ తొలగిపోతాయి. శరీరంలో ఉండే అసమానతలన్నింటినీ తొలగిస్తాం. అందుకే దీన్ని చికిత్సా క్రమం అని అంటాం. నెమ్మదిగా ఏ విధంగా కాళ్ళని ఫ్రీ చేస్తూ సేతుబంధనాసనం చేస్తాం. ఆ తర్వాత సర్వాంగాసన వర్గం ఎలా చేయాలి, కుర్చీని ఉపయోగించుకొని సర్వాంగాసనం ఎలా చేయాలి. నెమ్మదిగా ఇలా కుర్చీని దగ్గరగా తీసుకొని సర్వాంగాసనాన్ని ఎన్నో విధాలుగా మనం చేయొచ్చు. కుర్చీని ఉపయోగించుకొని ఎన్నో విధాలుగా చేయొచ్చు. సో మనం ఒక 2-3 పద్ధతుల్ని మనం నేర్చుకుందాం. కుర్చీ ముందు భాగాన్ని పట్టుకొని చేసే విధానం, కుర్చీ వెనక భాగాన్ని పట్టుకొని చేసేటువంటి విధానం, కుర్చీ వెనక నుండి చేసేటువంటి సర్వాంగాసనం. సర్వాంగాసనం చేయాలి అంటే సో కుర్చీ చాలా తేలిక. అయ్యంగారు గారు సో కుర్చీని దేనికి ఉపయోగిస్తారయ్యా అంటే, ఒకటి భారద్వాజ ఆసనానికి, రెండవది దేనికి ఉపయోగిస్తారయ్యా అంటే సర్వాంగాసనానికి ఉపయోగిస్తారు. సో మనం కుర్చీని ఉపయోగించి మన సర్వాంగాసనాన్ని ఎలా చేయొచ్చు అనేటువంటి విషయం మనం నేర్చుకోవచ్చు. దానికంటే మనం సో ఏ విధంగా కాళ్ళని ఏ విధంగా చక్కగా ఉంచి మనం ఎక్కడైతే మొదలెట్టామో ఇలా ముందుకు వెళ్ళి నెమ్మదిగా కాళ్ళని లోపలికి దోపి నడుముని ఇలా పైకి లేపి, ఇది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని. ఇలా నడుముని పైకి లేపి కిందికి జార విడుస్తూ చేయాల్సినటువంటి పని. చక్కగా చేతుల్ని వెనక్కి, మెడని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ నడుముని ఎడమ వైపుకి, కావాలంటే ఇలా ఎడమ వైపుకి కుడివైపు ఇలా ఫ్రీ చేస్తూ అలా అంత తేలిగ్గా ఉండాలి. అప్పుడు నడుము హాయిగా ఫ్రీ అయిపోతుంది. మొదలు నడుము ఫ్రీ కావాలి. సర్వాంగాసనం వేయాలంటే నడుములో ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. చూసారుగా నడుము ఎలా ఎంత తేలిగ్గా కదులుతుందో చూసారుగా, అలా ఉండాలి. నెమ్మదిగా ఇప్పుడు కుర్చీ ఏ ముందు భాగం ఏదైతే ఉందో చూడండి, నెమ్మదిగా దగ్గరగా లాగండి. ఇలా పట్టుకోండి, ఇలా దగ్గరగా పట్టుకొని చూడండి. నెమ్మదిగా చూసారుగా, ఇలా పాదాన్ని ఇలా దోపి ఎడమ వైపుకి ఇలా కుడివైపు ఫ్రీ చేసుకొని ఇలా దగ్గరగా ఇలా లాగండి. ఆసనాన్ని ఇలా చూడండి, ఇలా పాదాన్ని ఇలా ఉంచండి. చూసారా, ఏకపద సర్వాంగాసనం మొదలు చేసేటువంటి సర్వాంగాసనం. ఇలా పట్టుకొని ఎడమ కాళ్ళని పైకి లేపండి, కుడి కాళ్ళని ఇలా ఉంచుకొని ఫ్రీ చేసుకొని కావాలంటే ఈ పాదాలని ఇలా చూడండి. ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్. నెమ్మదిగా అద్భుతమైనటువంటి ఆసనాలు ఇవన్నీ కూడా సర్వాంగాసనమే. మనం చేసేదంతా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఏకం ద్వేణ త్రైణ చతుర
పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా మళ్ళీ ఆసనానికి కిందకి చక్కగా మెడని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ కొంచెం కూర్చుని ఎదురుగా జరుపుకోండి. మోకాల్ని ఎడంగా ఉంచండి. నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఎప్పటికప్పుడు ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా భుజాల్ని ముందుకి వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ మెడని ఫ్రీ చేసుకుంటూ చక్కగా ఫ్రీ చేసుకుంటూ మళ్ళీ చూడండి, మళ్ళీ ఇలా పట్టుకొని మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా పాదాన్ని ఇలా ఆనించి చూసారా, ఏకపద సర్వాంగాసనం అని అంటాం. ఇలా పైకి మళ్ళీ కాలుని ఆనించి చూడండి, కాలుని ఫ్రీ చేసుకుంటూ మొదల్లో తొడల్లో ఉండేటువంటి కండరాల్ని తయారు చేస్తూ ఇలా ప్రిపేర్ చేస్తూ పైకి కిందికి అంటూ, లేకపోతే తొడల్లో కండరాలు పట్టేస్తాయి, అందుకే ఇలా ప్రిపేర్ చేస్తూ, ఇది చాలా ముఖ్యం. ఇలా చేస్తూ ఏకం ద్వేణ త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. ఏకం ద్వేణ త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. మళ్ళీ నెమ్మదిగా చూడండి, ఇలా కాళ్ళని ఆనించి ఆసనాన్ని కిందకి మళ్ళీ మోకాల్ని ఎడంగా ఉంచి నడుముని చక్కగా ఫ్రీ చేస్తూ చూడండి, హాయిగా నడుముని ఇలా పైకి లేపి కిందకి దింపుతూ హాయిగా ఉంటుంది. మోకాల్ని ఇలా ఎడంగా ఉంచాలి. మళ్ళీ హాయిగా ఫ్రీ చేస్తూ ఇలా ఫ్రీ చేస్తూ మెడని చక్కగా ఫ్రీ చేస్తూ మళ్ళీ నెమ్మదిగా, ఎక్కడా తొందరపాటు పనికిరాదు. ఎందుకంటే ఆసనాలు అనేవి చాలా జాగ్రత్తగా, ఎంతో చెప్పాను కదా, నైపుణ్యంతో కూడినటువంటివి, నేర్పరితనంతో కూడినటువంటివి. నెమ్మదిగా అలా ఫ్రీ చేస్తూ శ్వాసలు పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా వదిలేస్తూ పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా కుర్చీ దగ్గరగా లాగి మళ్ళీ చూడండి, ఇప్పుడు చేసేటువంటి సర్వాంగాసనం చూడండి. నెమ్మదిగా ఇలా పైకి లేచి చూసారా, ఆసనాన్ని ఇలా ఆనించాలి. మీ చెయ్యి వెనక ట్రైసెప్ అనేది కింద ఆనాలి. ట్రైసెప్ అనేది కింద ఆనితే మెడ దెబ్బతినదు. చూసారా, నా చేతులు ఏ భాగం కింద ఆనిందో చూడండి. చూడండి, కాలని సర్వాంగాసనం అయిందా లేదా? అయింది. మొదలు ఏకం ద్వేణ త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. ఏకం ద్వేణ త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా ఏకం ద్వేణ త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. ఏకం ద్వేణ త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. ఏకం ద్వేణ త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. ఆసనాలు ఆనించి చూడండి, మళ్ళీ ఆసనం ఇలా లేపండి. నెమ్మదిగా ఇలా కిందకి మళ్ళీ ముందుకి. ఏం చేయాలి? త్రికూటాసనం. మళ్ళీ మెడని ఫ్రీ చేసుకో. మళ్ళీ నెమ్మదిగా వెనక్కి రావాలి. నెమ్మదిగా వెనక్కి రావాలి. మళ్ళీ భుజాల్ని ముందుకే వెనక్కి ఇలా ఫ్రీ చేసుకుంటూ, ఇది చాలా ముఖ్యం సర్వాంగాసనం. ఈ విధంగా మెడ ఎడమ వైపుకి కుడి వైపుకి ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా భుజాల్ని ముందుకి వెనక్కి అలా చక్కగా చేస్తూ ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా ముందుకి వెనక్కి చూడండి. మళ్ళీ వెనక్కి హాయిగా హాయిగా ఇలా కావాలండి ఇలా ఉంచి చక్కగా ఫ్రీ చేస్తూ. ఇది కుర్చీ ముందు భాగాన్ని పట్టుకొని చేసేటువంటి సర్వాంగాసన వర్గం. ఎప్పుడైతే ఇంకా ముందుకు వెళ్తాం, ఎక్కడా కూడా మెడ దెబ్బతినకుండా చక్కగా మెడని ఫ్రీ చేస్తూ చేయాల్సినటువంటి ఆసనాలు ఇవి. సర్వైకల్ ప్రాబ్లం ఉంటే చేయకపోవడం బెటర్.
కేవలం సో ఈ విధంగా మెడని ప్రిపేర్ చేస్తూ చేయటం బెటర్ అంతే. ఎందుకంటే ఒకవేళ చేసినా కూడా మెడ కింద సపోర్ట్ పెట్టుకోవాలి, కానీ అవన్నీ మీ టీవీ ముఖంగా చేయటం కష్టం. గురుముఖంగా చేస్తే తేలిగ్గా ఉంటుంది. అందుకే క్లిష్టమైనవి మనం టీవీ ముఖంగా వదిలేయటం ముఖ్యం. సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కుర్చీని ఉపయోగించి కూడా సర్వాంగాసనం చేసే బదులు ఈ విధంగా నేను చెప్పినట్టుగా నడుముని కాళ్ళని చాపి పెట్టడం కానీ ఏదైతే సుఖంగా ఉంటుందో అక్కడ వరకే చేయండి. సో నెమ్మదిగా లేకుండా మెడ పట్టుకుంటుంది, నెమ్మదిగా మళ్ళీ ఇలా పైకి లేపుతూ నెమ్మదిగా చూడండి ఎలా కూర్చుని నెమ్మదిగా ఇలా ముందుకు జరిపి నెమ్మదిగా పైకి వెళ్ళి భుజాలని ముందుకి వెనక్కి చేస్తూ చక్కగాను. సో ఏ విధంగా మనం వెనక కాళ్ళని పట్టుకొని కూడా సర్వాంగాసనం చేస్తాం. నెక్స్ట్ చేసేటువంటి సర్వాంగాసనం అయితే ఉంటుందో అది కుర్చీలో ఇంకా మనం లోపలికి ముందుకు వెళ్తాం. సో ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే ముందు చేసేటువంటి ఆసనాలు తేలిగ్గా అవుతాయో అప్పుడు నెమ్మదిగా మనం కుర్చీలో లోపలికి వెళ్తూ ఆసనాలు మనం చేయొచ్చు. మీ యొక్క హైట్ని బట్టి మీ యొక్క ఎత్తుని బట్టి మీ యొక్క కుర్చీ హైట్ ఉండాలని మొదలే చెప్పాను నేను. సో ఈ విధంగా భుజాలని ముందుకి వెనక్కి తీసుకెళ్తూ ఫ్రీ చేస్తూ మన సర్వాంగాసనాన్ని నెమ్మదిగా ఇలా కూర్చొని లాగి దగ్గరగా లాగి నెమ్మదిగా ఇలా ఉంచి చూడండి. ఇలా ఉంచి ఇక్కడి వరకు మనం చేసాం. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ముందుకు ఉంచుకుందాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇలా ముందుకు వెళ్ళి మనం ముందుకు జరుగుతాం. ఇలా నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా వెనక్కి జరిగి చూడండి ఈ కుర్చీలో. సో మనం కుర్చీ మాత్రం మ్యాట్ నుండి కిందికి జరగకుండా చూసుకోవాలి. నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి, ఇలా ముందుకు వెళ్ళాలి. కుర్చీని దగ్గరగా జరుపుకోండి, ఇలా జరుపుకోండి. నెమ్మదిగా ఇలా పైకి వెళ్ళండి. చూడండి చూడండి ఇప్పుడు మీ వీపుని ఇలా దగ్గరగా తీసుకెళ్తూ చూడండి ఆసనాలు ఆలోచించి. ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళారు మీరు, చూసారా? ఇంకా దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళారు, చూసారా? చేతులు ఆనేయి వెనక్కి వెళ్ళారు. ఏం చేసాం? చక్రాసనం చేసేసాం. భుజాన్ని ఇలా ఫ్రీ చేస్తూ చూసారు కదా, నడుము కింద నడుము కుర్చీ పైన ఆనింది. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమో సప్తమో. నెమ్మదిగా చూసారు కదా, నెమ్మదిగా కాళ్ళని ఇలా ఇంకా నెమ్మదిగా చూడండి. వెనక ఉండేటువంటి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఇలా పట్టుకొని చూడండి. ఇలా చేస్తే కంద్వేనం త్రేణం చతురం పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా కాళ్ళ కిందకి దాపుతూ ఏకం ద్వేనం త్రేణం చతురం పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా ఇలా పడుకొని చేస్తూ చూడండి. కుర్చీలో ఉండి హాయిగా ఉంటుంది. చూడండి నడుముని ఇలా వేరేలా ఏకం ద్వేనం త్రేణం చతురం పంచమ షఢమ సప్తమ. ఏకం ద్వేనం త్రేణం చతురం పంచమ షఢమ సప్తమ. నడుముకి ఎంతో హాయి ఉంటుంది. చూడండి ఎలా చేస్తాం. ఇలా మళ్ళీ పాదాన్ని ఏకం ద్వేనం త్రేణం చతురం పంచమ షఢమ సప్తమ. ఇలా పట్టుకొని కాళ్ళు ఇలా ఫ్రీ చేస్తా చూడండి. ఇలా హాయిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భుజాల్ని ఫ్రీ చేసుకుని చేస్తూ
ఇలా నెమ్మదిగా చేతులు వెనక్కి ఉంచి చూసారుగా మెడ ఎంత ఫ్రీగా ఉందో చూసారు. ఇలా ఇదే చక్రాసనం, అంతే, ఎంతో తేలిగ్గా. మళ్ళీ కావాలంటే చక్రాసనం ఇలా లేపొచ్చు, మళ్ళీ ఇలా కిందకి, మళ్ళీ కిందకి. ఏకం ద్వేనా త్రీణా చతురా పంచమ షఢమా సప్తమా. నెమ్మదిగా చూడండి, మళ్ళీ చూసారా, వెనక్కి వచ్చేస్తాం. ముందుకు వెళ్ళాలి, ఇలా ముందుకి, ఇలా ముందుకెళ్తే వెనక ఉండేటువంటి నెమ్మదిగా చూడండి, నెమ్మదిగా చేతులు కొంచెం వెనక్కి జరుపుకోండి, మరి నెమ్మదిగా రండి, నెమ్మది కాళ్ళని పైకనండి, నెమ్మదిగా ముందుకెళ్ళండి. మళ్ళీ నెమ్మదిగా నడుముని కిందకి అలా తీసుకొస్తూ నెమ్మదిగా ఫ్రీ చేస్తాం, ఇలా పైకి కిందకి. త్రికూటాసనం, మళ్ళీ నెమ్మదిగా ఆసనాన్ని పైకి లేపి నెమ్మదిగా భుజాలని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ముందుకే వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ, ముందుకే వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ, ఎడం వైపుకి కుడి వైపుకి ఇలా ఫ్రీ చేస్తూ సర్వాంగాసనాన్ని ఎలా చేయొచ్చు. కుర్చీ దగ్గరగా తీసుకొని చక్రాసనం ఎలా చేయొచ్చు. పొట్ట మొత్తం కరిగిపోతుంది, వెన్నుముక ఎంతో సాగుతుంది, ఎంతో పొడుగ్గా పెరుగుతారు, గ్రంథులన్నీ కూడా బలంగా అవుతాయి. ఇన్వర్షన్స్ చాలా పవర్ఫుల్. మొత్తం అవయవాలన్నీ తలకిందులుగా అవుతాయి కనుక రక్త ప్రసరణ అనేది కుదిపేసినట్టుగా అవుతాయి అవయవాలు. అందుకే ప్రోటీన్ సింథసిస్ అనేవి, గ్రంథులు అనేవి పునరుజ్జీవనం చెందుతాయి. అందుకే ఇన్వర్షన్స్ అనేవి అవయవాలు తలకిందులుగా వేసేటువంటి ఆసనాలు ఏవైతే ఉంటాయో, గ్రంథుల్ని తలకిందులుగా వేసేటువంటి ఆసనాలు ఏవైతే ఉంటాయో అవి అద్భుతమైనటువంటి ఆసనాలుగా పరిగణిస్తారు ఈ యోగాలో. అందుకే ఈ యొక్క సర్వాంగాసనం అనేది చాలా గొప్పనైనటువంటి ఆసనం.